ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఒకరు ప్రాణం పోయింది. ఈ ఘటనపైన చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. ఈ రోజు బన్నీని అరెస్టు చేసిన పోలీసులు చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో భార్య స్నేహారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ జరిగాయి. ప్రతి సినిమా లవర్ సంధ్యా థియేటర్లోనే సినిమా చూడాలనుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్లో ఫస్ట్ షో చూడాలనుకొని హైదరాబాద్ సంధ్యా థియేటర్కు కుటుంబంతో కలిసి వెళ్ళాడు బన్నీ. అప్పటికే బన్నీ వస్తున్న విషయం తెలియకపోవడంతో పోలీస్ సెక్యూరిటీ కొద్దిగానే ఉంది. ఇక అల్లు అర్జున్ రాగానే జనం కిక్కిరిసిపోయారు. కెపాసిటీకి మించి జనాలు గుమిగూడారు. వారందరికీ బన్నీ అభివాదం కూడా చేశాడు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ప్రజలను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇదంతా చూసిన స్నేహారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అల్లు అర్జున్ ఆమెను సమాధాయించారు. ఏం కాలేదు, అంతా సెట్ అయిపోతుంది, ఏడవకు అని అన్నారు. అలాగే ఆమెకు ముద్దిచ్చి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్తో తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్లారు. కాగా అరెస్టు చేస్తున్న వీడియో వైరల్గా మారింది. పోలీసుల వాహనంలోనే అల్లు అర్జున్ను తీసుకువెళ్లారు. భర్త అరెస్టుతో బన్నీ భార్య కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆయన బుజ్జగిస్తూ మాట్లాడారు. ఆమెను ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్నేహ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు చూసి ఆమెను నవ్వించే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్. ఇక సంధ్యా థియేటర్ ఘటనలోనే పోలీసులు బన్నీని అరెస్టు చేశారు. ఈ ఘటనపైన విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసును అయితే చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.